మేనమామ అనగానే అమ్మ తర్వాత అమ్మ లాంటి వాళ్ళు. అసలు మేనకోడల్ని ఎంత బాగా చూసుకుంటారో వాళ్ళంత నమ్మకం ఇంకొకళ్ళు ఉండరు. చాలా ప్రేమగా చూసుకుంటారని చెప్పేసి మనందరం చెప్పుకుంటూ ఉంటాం. కానీ అది ఒకప్పుడు కాలం. కానీ ఈ కాలం మారాక కొంతమంది మేనమామలు, అందరూ లేరండి, చాలా బాగా చూసుకునే మేనమామలు ఉన్నారు. అలాగే దుర్మార్గంగా ఆలోచించే మేనమామలు కూడా ఉన్నారు. ఈ రోజున నాగర్ కర్నూల్లో ఒక పావని అనే అమ్మాయికి చిన్నప్పుడే తల్లిదండ్రి చనిపోయారంట. అయితే ఆ అమ్మాయికి ఇంకెవరూ లేరు, ఒక్కతే కూతురు. అమ్మమ్మ ఉంటే అమ్మమ్మ దగ్గర ఉండి స్కూల్కి వెళ్తూ చదువుకుంటూ ఉండేదంట. అమ్మమ్మ బాగా చూసుకునేదంట. అయితే కొన్ని రోజుల తర్వాత అమ్మమ్మ కూడా అనారోగ్యంతో చనిపోయిందంట. ఆ అమ్మాయి పేరు మీద 2.5 ఎకరాల పొలం ఉందంట. మేనమామ అన్ని రోజులు పట్టించుకొని వాడు అమ్మమ్మ కూడా చనిపోగానే పరిగెట్టుకుంటూ వచ్చి, ఈ అమ్మాయిని నేనే ప్రేమగా చూసుకుంటాను, నువ్వు నా దగ్గరే ఉంది కానీ నీకు పెళ్లి చేస్తాను, నిన్ను చదివిస్తాను, నువ్వు నా ఇంట్లోనే ఉండని చెప్పేసి ఆ 2.5 ఎకరాల మీద కన్నేసి ఆ పాపని తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడంట. పెట్టుకున్న తర్వాత ఆ కొన్ని రోజుల పాటు బాగానే చూశాడంట. స్కూల్కి పంపించడం, చదువుకోవడం అన్నీ బాగానే చేసిన తర్వాత ఈ అమ్మాయి 10th పాస్ అయింది. తర్వాత ఇంటర్ కూడా జాయిన్ అయింది. ఇంటర్ కూడా చదివింది. తర్వాత అమ్మాయి నర్సింగ్ అంటే ఇష్టం అని చెప్పేసి నర్సింగ్లో జాయిన్ అయ్యి సిటీలో నర్సింగ్ చదువుకుంటూ ఉంది. అయితే ఇంకా వీడికి ఆ అమ్మాయికి ఎప్పుడు 18 సంవత్సరాలు నిండుతాయా, ఈ అమ్మాయి పేరు మీద ఉన్న 2.5 ఎకరాల పొలాన్ని రాయించుకుందామని స్వార్థంగా ఓపిగ్గా ఆలోచించాడు. 18వ సంవత్సరం పుట్టినరోజు అయిపోయిన ఒక్క నెల నుంచే ఇంకా వీడు టార్చర్ మొదలు పెట్టాడంట. తాగేసి రావడం, కొట్టడం, తిట్టడం, అన్నం పెట్టకపోవడం. నీ 2.5 ఎకరాల పొలం నా పేరు మీద రాసేయి, ఇన్ని రోజులు నేను చూశాను కాబట్టి, నా ఇంట్లోనే ఉన్నావు కాబట్టి 2.5 ఎకరాల పొలం నువ్వు నాకే రాసి ఇచ్చేయాలి అని చెప్పేసి ఇంట్లో గొడవ పెట్టడం మొదలుపెట్టాడంట. పోనీ వాడి ప్రవర్తన మంచిదయ్యుండి వాడు మంచివాడయ్యుంటే ఖచ్చితంగా ఈ అమ్మాయిని అమ్మేది. మంచివాడే కదా, మా మావయ్య చూస్తాడని. కానీ వాడు రోజు తాగడం, తిట్టడం, అన్నం పెట్టకపోవడం, ఇలా నానా చిత్రహింసలు పెట్టేవాడంట. అయిన తర్వాత ఒక రోజున బాగా తాగేసి వచ్చి అమ్మాయిని కొట్టేశాడంట. కొట్టి నీ పేరు మీద ఉన్న ఆస్తిని నాకు రాసి ఇచ్చేయని అనగానే సరే ఒప్పుకుందంట. సరే రాసిస్తాను తీసుకో, నాకు మాత్రం ఇంకెవరున్నారు, అమ్మా నాన్నే లేరు, ఇంక ఈ ఆస్తి ఏంటని ఆ అమ్మాయికి కూడా జీవితం అంటే విరక్తి కలిగి ఒప్పుకుందంట. వాడు కొట్టే దెబ్బలకు భయపడిపోయి ఒప్పుకున్న తర్వాత సరే అని వాడు రిజిస్ట్రేషన్ కోసమని స్లాట్ బుక్ చేశాడంట. ఇంకా ఆ తర్వాత ఈ అమ్మాయికి బంధువులు ఎవరో చెప్పినట్టున్నారు, వాడు కొట్టాడని నువ్వు భయపడి వేళ ఆస్తి రాసిస్తున్నావు, రేపొద్దున నీ పరిస్థితి ఏంటి, నువ్వు ఆస్తి రాయగానే నిన్ను బయటికి గెంటేస్తాడని ఎవరో చెప్పినట్టున్నారు. ఆ అమ్మాయికి కూడా కొంచెం తెలివితేటలు ఉన్నాయి, ఇంటర్ చదువుకుంది కదా. ఇంకా వెంటనే ఆలోచన వచ్చి ఆ అమ్మాయి ఎంఆర్ఓ ఆఫీసులకి అక్కడికి వెళ్ళి వాళ్ళ ఊర్లో ఉన్న పెద్ద మనుషులకి వాళ్ళకి చెప్పిందంట, నా పరిస్థితి ఇదండి, నాకు ఎవరూ లేరు, నా వెనకాల ఉన్న పొలాన్ని 2.5 ఎకరాలని రాసిచ్చామని మా మావయ్య గొడవ పెడుతున్నాడని వాళ్ళందరికీ చెప్పేసరికి వాళ్ళందరూ పంచాయతీ పెట్టి చెప్పారంట. ఏమయ్యా నువ్వు ఆ పిల్ల దగ్గర ఆస్తి మొత్తం రాయించుకుంటే రేపు పెళ్ళి ఎలా చేసుకోవాలి, అమ్మాయి వెనకాల ఏమీ లేకపోతే అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారో, అమ్మాయి ఆస్తి కదా అది, నువ్వెందుకు తీసుకుంటావని చెప్పేసి పెద్ద మనుషులు అందరూ నచ్చ చెప్పారంట. అక్కడికి వచ్చి వాడు అబద్ధం చెప్పాడంట, నేనేమీ కొట్టలేదు, నేనేమీ బెదిరించలేదు, నేనేమీ చేయలేదు, ఆ అమ్మాయిని నేను అడిగాను, సగం రాసి ఇయ్యని అడిగాను, ఆ అమ్మాయి సగం ఇవ్వడానికి ఒప్పుకుంది, మిగిలిన సగం తన దగ్గరే ఉంటుంది, నేను మొత్తం రాయమని నేనేమీ చెప్పలేదు, ఆ అమ్మాయి ఒప్పుకుంటేనే తీసుకొచ్చావని ఈ రకంగా తాగిన వాళ్ళు ఇంకెన్ని అబద్ధాలు చెప్తారో తెలుసు కదా, చెప్పాల్సిన అబద్ధాలన్నీ అక్కడ చెప్పేశాడంట. చెప్పేస్తే ఆ రోజున రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయిపోయిందంట. సరే అని చెప్పేసి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ గొడవ పెట్టాడంట, నువ్వు అందరికీ ఎందుకు చెప్పావు, నువ్వు వాళ్ళకి వీళ్ళకి ఎందుకు చెప్పావు అని చెప్పేసి ఇంకా టార్చర్ మొదలు పెట్టాడంట. మళ్ళీ ఆ పంచాయతీ మళ్ళీ గొడవ అయ్యేసరికి పెద్ద మనుషులు అందరూ మళ్ళీ చెప్పారంట, ఒరే నువ్వు పెళ్లి చెయ్యి, ఆ అమ్మాయికి ఇంకా పెళ్ళి అవ్వాలి కదా, రేపు పెళ్లి చేసి నువ్వు 1 ఎకరం తీసుకుని 1.5 ఎకరం ఆ అమ్మాయి పేరు మీద పెడితే రేపు కట్నం కింద ఇచ్చినట్టు ఉంటుంది, వాళ్ళ తల్లిదండ్రి ఆస్తిని కదా, నువ్వు మొత్తం నువ్వే తీసుకుంటే ఎలాగా అని చెప్పేసి ఈ రకంగా చాలాసార్లు మేనమామకి చెప్పారంట. వాళ్ళు కొంచెం కూడా మార్పు రాకుండా ఇష్టం వచ్చినట్టు టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడంట. ఆ అమ్మాయి మళ్ళీ వెళ్ళి మళ్ళీ పెద్ద మనుషులకి చెప్పిందంట, నన్ను ఈ రకంగా టార్చర్ పెడుతున్నాడు, నాకు వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే చాలా భయం వేస్తుంది, నేను ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళను, కొట్టేసి చంపేసి నన్ను ఏమన్నా చేస్తారు వాళ్ళ ఆస్తి కోసం అని చెప్పేసి ఆ అమ్మాయి భయపడి నేను వెళ్ళను అని అక్కడ అధికారులకి అందరికీ పెద్ద మనుషులకి చెప్పగానే ఇంకా వాళ్ళు కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళని ఆ అమ్మాయిని ముందు సఖీ సెంటర్కి పంపించారు. వాళ్ళ ఇంట్లో ఉండడానికి భయపడిపోతుంది ఆ అమ్మాయి, సిటీలో నర్సింగ్ చేసుకుంటుంది. అయితే నువ్వు సఖీ సెంటర్లో ఉండమ్మా, ఇక్కడ ఉండొద్దని చెప్పేసి అక్కడికి పంపించారు. అత్యాశకు పోతే మొత్తానికే చెడింది కదా, ఆ అమ్మాయిని చక్కగా ప్రేమగా చూసుకుని ఒక తల్లిదండ్రులాగా బాధ్యత తీసుకుని పెళ్లి చేసావు అని అంటే 1 ఎకరం నువ్వు తీసుకుని 1.5 ఎకరన్నర ఆ అమ్మాయికి ఇచ్చుంటే ఆ అమ్మాయి కట్నం కింద తీసుకునేది కదా, పెళ్లికి అన్ని పెళ్లి ఖర్చులకి దానికి అన్నిటికీ సరిపోయేది కదా, ఎందుకు అంత స్వార్థం
స్వార్థంగా ఆలోచించాలి. ఇప్పుడు చూడండి, ఆ అమ్మాయి నేను అసలు ఆ ఇంట్లోనే ఉండను, వాడు మంచివాడు కాదు, కొడుతున్నాడు అని చెప్పేసి భయపడిపోయి వేరే సఖీ సెంటర్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంకా అమ్మాయి ఒక్క రూపాయి కూడా ఇవ్వదు, ఆ ఇచ్చేది కూడా ఇవ్వదు. ఎందుకు అంత స్వార్థంగా ఎందుకు ఆలోచిస్తారు చెప్పండి? సొంత మేనమామయ్య ఈ రకంగా ఆలోచిస్తే ఇంక ఎవరు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని నమ్మాలి చెప్పండి? మేనకోడలు అని అన్నప్పుడు తల్లిలాగా ఎంత ప్రేమగా చూసుకోవాలి చెప్పండి? 2.5 ఎకరాలు ఆ అమ్మాయి దగ్గర ఉన్నాయి కాబట్టి ప్రేమగా వచ్చి అమ్మమ్మ చనిపోగానే నేను చూస్తానని చెప్పేసి ఇంటికి తీసుకువెళ్ళాడు. అంతకుముందు మేనకోడలు ఏమైంది, అంతకుముందు అమ్మ ఎక్కడుంది, ఇలాంటివి ఏమైనా ఆలోచించాడా? ఎవరూ లేకపోయేసరికి ఇంకా దానికి దిక్కెవరూ లేరు, మనమే చూసి ఈ ఆస్తి అంతా మనమే పాడేసుకుందామని వాడు ప్లాన్ వేశాడు. ఇంత దుర్మార్గులు ఉన్నారు, సొంత వాళ్ళే ఇంత అన్యాయంగా మోసం చేసేవాళ్ళు ఉన్నారు. ఆడపిల్ల సొమ్ము తిని ఏం బాగుపడతారు చెప్పండి? ఆ అమ్మాయి అందరూ చెప్తున్న మాట ఏంటి అని అంటే, ఒరే బాబు ఆ అమ్మాయికి పెళ్లి చేయరా, పెళ్లి చేసి 1 ఎకరం నువ్వు తీసుకో, మిగిలింది చక్కగా నీ మేనమామగా నువ్వు బాధ్యతలు తల్లిదండ్రులాగా చక్కగా పెళ్లి చెయ్యి, ఇంకంతకంటే నీకేం కావాలని చెప్పేసి అడిగినా సరే వాడు ఏమీ ఒప్పుకోకుండా వెళ్ళిపోయాడు. అసలు ఈ అమ్మాయి కూడా భయపడిపోయింది. నేను ఒకవేళ వాడు ఇంట్లో ఉన్న నా పెళ్లి మాట దేవుడెరుగు, ఈలోపే నన్ను చంపేస్తారు వాళ్ళు, నేను అసలు ఆ ఇంటికే ఉండనంటే సఖీ సెంటర్లోకి వెళ్ళి ఉంటుంది. చూసారండి ఎంత స్వార్థంగా ఉన్నారో? సొంత వాళ్ళని కూడా నమ్మే పరిస్థితి లేదు. ఆస్తుల కోసం ఎంతకైనా దిగజారిపోతున్నారు. అయ్యో ఆడపిల్ల సొమ్ము కన్నీళ్లు పెట్టుకుంటుంది, ఆ పిల్ల సొమ్ము తినకూడదన్న ఆలోచన ఎవరిలోనూ లేదు. ఇప్పుడు ఆ అమ్మాయి చక్కగా నర్సింగ్ చదువుకుంటుంది. ఆ అమ్మాయికి 18 సంవత్సరాలు నిండాయి, చక్కగా తెలివితేటలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అన్నీ ఇప్పుడు ఆ అమ్మాయికి తెలుసు. చూసారా, ఇప్పుడు ఆ మేనమామని ఇంకా నమ్ముతుందా? మళ్ళీ వాళ్ళ గుమ్మంలోకి వెళ్తుందా? ఎవరో ఒకళ్ళు అమ్మాయిని ఎవరో ఒకళ్ళు చూసి చేస్తారు, పెళ్ళి ఆగిపోదు. కానీ ఆ 2.5 ఎకరాల కోసం స్వార్థంగా ఆలోచించాడు. కానీ అయ్యో నా మేనకోడలు అనాథలాగా బయట ఉండిపోతుంది, నేనే బాధ్యతగా చూడాలి తల్లిదండ్రులాగా అన్న ఆలోచన వాడి మనసులోకి రాలేదు. పైగా తాగుడు, ఆ తాగిన వాళ్ళు ఏం చేస్తారో చెప్పండి? ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. కొట్టాడంట ఆ పిల్లని. వయసు వచ్చిన పిల్లని ఎవరైనా చేసుకుని కొడతారా చెప్పండి? అంత దుర్మార్గంగా ఉన్నారు సొంత మేనమామలు కూడా. అదే కనుక ఆ పెద్ద మనుషులు చెప్పినట్టు ఆ అమ్మాయిని తీసుకువెళ్ళి ఇంట్లో పెట్టుకుని ప్రేమగా చూసి 1 ఎకరం తీసుకుని ఆ అమ్మాయికి పెళ్లి చేసి ఉంటే చక్కగా గౌరవంగా ఉండేది, బాధ్యతగా ఉండేది, ఆ ఎకరం పొలం కూడా దక్కేది. ఇప్పుడు చూడండి, ఆ అమ్మాయి నేను ఉండనని చెప్పింది, మొత్తం వెళ్ళిపోయింది. అయిపోయిందా? అసలు ఇంకా ఆ రూపాయి కూడా దొరకకుండా పోయింది కదా. అంటే అత్యాశకు పోతే ఇలాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి ఏదైనా సొంత వాళ్ళు అని అన్నప్పుడు ఏదైనా మంచితనంతో గెలుచుకోవాలి, ఏదైనా ప్రేమతో గెలుచుకోవాలి. ఆ అమ్మాయిని ప్రేమగా చూసుంటుంటే ఆ అమ్మాయే ఇచ్చేదేమో, మామయ్య నన్ను బాగా చూసుకున్నాడు, మామయ్య తల్లిదండ్రులాగా చూసుకున్నాడు, మామయ్య రుణం ఉంచుకోనని ఆ అమ్మాయే ఇచ్చేదేమో. కానీ ఆ విలువను కోల్పోయాడు. చూసారా, మేనమామ అని అన్న పదానికి విలువ లేకుండా చేశాడు. కొంతమంది ఆస్తుల కోసం ఇలా స్వార్థంగా ఆలోచిస్తున్నారు తప్ప మన రక్త సంబంధం అని ఎవరూ ఆలోచించట్లేదు. కాబట్టి ఆస్తుల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజుల్లో పిల్లలైతే తెలివితేటలు బాగా నేర్చుకోవాలి. ఏంటి ఆస్తుల విషయాల కోసం ఇంత ప్రేమలు ఎందుకు చూపెడుతున్నారు, ఇది నిజమైన ప్రేమలా అబద్ధమైన ప్రేమలా అనేవి కూడా చాలామంది తెలుసుకోవాలి. అందరికీ అవగాహన అనేది రావాలి. ఆస్తుల కోసం దొంగ ప్రేమలు నటించే వాళ్ళు కూడా ఉన్నారు. చివరికి వచ్చేసరికి మనల్ని పట్టించుకోకుండా మన ఆస్తులను రాయించేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించుకుని చెయ్యాలి. ఎవరైనా ఏదైనా మాటలు చెప్పారనంటే మాటలు స్వచ్ఛమైనవా కావా ఇలాంటివి కూడా గమనించుకోవాలి. సొంత వాళ్ళని కూడా నమ్మే రోజులు పోయాయి ఈ రోజుల్లో. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.